బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుతోంది. అయితే అల్లూరు జిల్లా అనకాపల్లిలో భారీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరొకవైపు తీరం వెంబడి ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఒక మోస్తారు నుండి రాత్రి నుంచి పడుతూ ఉన్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని ఎక్కువ వర్ష ప్రభావం అంటే భారీ వర్షాలు కురిసే ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. మరోవైపు రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువగా వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా మనకి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు వర్ష సూచన ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖలో మనం చూస్తున్నాం. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలన్నిటికీ కూడా రోడ్లని కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని చెప్పేసి మరోవైపు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. దీంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో మనం చూస్తున్నాం వర్షాలు రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీగా కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే విశాఖలో మోస్తారు వర్షం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో అది భారీ వర్ష సూచనకు కూడా దారితీసే అవకాశం కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో వర్ష సూచన క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో విశాఖలోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో ఎక్కువ కుండపోత వర్షం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే దిగువ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వర్షం నీరు ఎక్కువగా చేరే చోట ఉండొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం వర్ష సూచన రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న 12 నుంచి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో పాటు అటు కృష్ణా ఇటువైపు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దాంతోపాటు వరదలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుందని ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి.